ఒకప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు ఏడాదికి 5 నుంచి 10 సినిమాలు చేసేవారు. చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ హీరోలు డజనుకు పైగా సినిమాలు విడుదల చేసిన రోజులున్నాయి. కానీ ఇప్పుడది అసాధ్యమైపోయింది. ఇప్పటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఏడాదికి ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోతున్నారు. చిరంజీవి మాత్రమే కాదు, మిగిలిన స్టార్ హీరోలు కూడా గత 20 ఏళ్లుగా ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు చేస్తున్నారు. చిన్న హీరోలైతే అసలు సినిమాలు కూడా రావడం లేదు. కరోనా తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వసూళ్లు తగ్గిపోవడం, ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం వల్ల సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకొని ఎక్కువ సినిమాలు చేయాలని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు స్టార్ హీరోలు ఏడాదికి 2 సినిమాలు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్లు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలు ఇప్పుడు స్పీడ్ పెంచుతున్నారు. కొన్ని సినిమాలు భారీ బడ్జెట్తోనే ప్లాన్ చేస్తున్నా తక్కువ సమయంలో పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ అయితే ముందే స్పీడ్లో ఉన్నాడు. ఆయన నుంచి రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఇలా వరుసగా సినిమాలు వస్తున్నాయి. అనిల్ రావుపూడి లాంటి దర్శకులు 3-4 నెలల్లో సినిమాలు పూర్తి చేస్తూ మంచి ముద్ర వేశారు. కానీ రాజమౌళి లాంటి డైరెక్టర్లు 3-4 సంవత్సరాలు తీసుకుంటున్నారు. ఇది కూడా సినిమా వేగాన్ని తగ్గిస్తోంది. ఇండస్ట్రీ బాగుపడాలంటే స్టార్ హీరోలు ఏడాదికి కనీసం 2 సినిమాలు చేయాలి. టైర్ 2 హీరోలు 3 సినిమాలు చేయాలి. దర్శకులు ఏడాదిలో ఒక్క సినిమా అయినా తీయాలి. ఇలా జరిగితేనే ఇండస్ట్రీ మళ్ళీ బలపడుతుంది. లేదంటే 2-3 ఏళ్లకోసారి సినిమా చేయడం వల్ల ఇండస్ట్రీకే నష్టం జరుగుతుంది. అందుకే ఇప్పుడు హీరోలు, దర్శకులు అందరూ స్పీడ్ పెంచే ఆలోచనలో ఉన్నారు. Thank you for watching. Please like, share and subscribe.